కేసులు, కుటుంబ కలహాలు. నిజంగా మృత్యులో అయిన మనుషులు ఎప్పుడైనా కానీ కనీసం అంతిమయాత్ర ప్రశాంతంగా జరగాలనుకుంటారు. ముద్రగడ పద్మనాభం గారికి నిన్న జనము అట్లా వచ్చారు. ఆ వాతావరణం ఉంది, అన్ని పార్టీలు అధినేతలు ముఖ్యమంత్రులు అందరూ కూడా సంతాపం వెలిబుచ్చారు. అది జరిగింది. కానీ అక్కడ జరిగిన రగడ కనుక మనం చూస్తే, అంటే జీవితంలో చాలా వరకు ఒడిదుడుకులు, ఘర్షణలు వీటన్నిటి మధ్య ఉన్నట్టే ఈ మృత్యు రగడలాగా అది అక్కడ తయారైనటువంటి పరిస్థితి మటుకు చాలా విచారం కలిగిస్తుంది. దీనికి ఎవరి కారణము, ముందు వెనక ఎట్లా ఉన్నా కానీ దాన్ని కొంచెం ప్రశాంతంగా ముగించి ఉండాల్సిన అవసరం ఉంది. అది దానివల్ల ఏంటంటే రాజకీయాలు, నాయకులు, వాళ్ళ కుటుంబాలు, వాటి యొక్క గౌరవం అన్నది ముఖ్యమవుతుంది కదా. కేవలం గౌరవ మర్యాదల కోసమే కాదు, ప్రజాస్వామిక విలువల కోసం కూడా. ఇప్పుడు ఒకటేమో ముద్రగడ వారసత్వం ఎవరిది, రాజకీయంగా ఆయన ఇట అట కూతురు సరే క్రాంతి జనసేనకు దగ్గరగా ఉన్నారు కాబట్టి ఆయన అంతకుముందే తండ్రి కూతుర్లు బహిరంగంగా ఘర్షణ పడ్డారు. ఆయన వ్యాఖ్యలు చేశారు, ఆమె కూడా తండ్రి గురించి ఆయన ఎక్కడో ఇరుక్కుపోయారు, బందీ అయిపోయారు అన్న పద్ధతిలో ఆమె మాట్లాడారు. కాబట్టి అదేం కొత్త కాదు. నిన్న దాన్ని మళ్ళీ ఫ్లేరప్ చేసుకోవాల్సినటువంటి అగత్యం అక్కడేమీ లేదు. అయితే నేను కనుక లైవ్ ఆ క్లిప్స్ కనుక చూస్తుంటే అదే అగ్రెసివ్గా ఉండేది. వాస్తవంగా విషాదంలో నన్ను చూడొద్దని చాలాసార్లు మనం సినిమాల్లో లేకపోతే జీవితంలో కూడా చూస్తుంటే ఎవరో ప్రతిజ్ఞ చేస్తారు, ఇంకా వీళ్ళు ఇంట్లోనే ఉండి విచారిస్తారు, కుమిలిపోతారు, ఇదంతా. కానీ ఇక్కడికి వచ్చేసరికి మటుకు ఒక ఘర్షణ స్థాయిలో అటు కూతురు ఇటు వీళ్ళు అది జరగటం మటుకు చాలా బాధ కలిగిస్తుంది. ఇటువంటి ప్రముఖులైన వాళ్ళ విషయంలో కనీసం మామూలు ఇళ్లలో చాలాసార్లు ఆస్తి కోసం తగద పడ్డారు, రానివ్వలేదు, ఇట్లాంటివి మనం చూస్తుంటాం. ఇదే కాదు, రాజకీయాల్లో కూడా మనం చూస్తాం. ఇప్పుడు ఎంజి రామచంద్రన్ చనిపోయిన తర్వాత అక్కడ జానకి అమ్మ, ఇతర ఆమె బంధువులు, మిత్రులు వీళ్ళందరూ జయలలితను అక్కడికి రాకుండా ఆపటము, జయలలితను ఆ వ్యాన్లో నుంచి ఉన్న ఫలాన్ని దించేసేయటము, ఆమె ఏడుస్తూ వెళ్ళిపోవటం, ఇదంతా మనం అప్పుడు చూసాం. అంటే సందర్భం తండ్రి కూతురు ఇక్కడ వేరైనప్పటికీ నేను చెప్తుంది ఏంటంటే రాజకీయ నేతల అంతిమయాత్రల సమయంలో జరిగేటటువంటి ఇలాంటి అంశాలు. సో జయలలిత చాలా తీవ్ర స్థాయిలో అప్పుడు బాధపడుతూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత నెమ్మదిగా జానకి ముఖ్యమంత్రి ఓ 3-4 నెలల్లోనే ఆమె దిగిపోవటం, మళ్ళీ జయలలిత రావటం, ఇవన్నీ కూడా జరిగాయి. అలాగే మనం ఎన్టీఆర్ అప్పుడు కూడా లక్ష్మీ పార్వతి ఆమె ఆ కుటుంబానికి ఆమెకు మధ్యలో ఉన్న వైరుధ్యం కూడా అప్పుడు ఏ విధంగా ప్రకోపించిందో, తర్వాత లక్ష్మీ పార్వతిని దించేయటం అన్నది ఎలా జరిగిందో కూడా మనం చూసాం. అంటే ఈ ఘటనలన్నీ కూడా వాళ్ళేమో మహానాయకులని అందరూ వాళ్ళకు నివాళులు అర్పిస్తే ఆ విషయంలో ఉంటే, కుటుంబాల్లో వచ్చే ఈ వాతావరణం ఖచ్చితంగా ఆమె పోలీసులు అనుమతించాక చూసి నివాళులు అర్పించి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేకపోతే ఇంకో విధంగా వీళ్ళైనా కానీ అంతవరకు చేసి ఆ తర్వాత కాదని ఉండొచ్చు. ఒకటైతే నిజం కదా, మన దేశంలో ప్రపంచంలో కూడా ఏదేమైనా చనిపోయిన వాళ్ళు ఏం చెప్పారో ఏమైనా రాశారో దాని ప్రకారం నడవాలి అనే ఒక నమ్మకం అయితే ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళు దానికి భిన్నంగా వీళ్ళు కూడా చేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ కూతురు విషయంలో రెండవదేమో ఈ అధికారిక లాంఛనాల విషయంలో, ఆయన నాకు అధికారిక లాంఛనాలు వద్దన్నారు. ఇప్పుడు కూతురు తండ్రి అన్నా అక్కడ సెంటిమెంట్ అన్నా ఉంది, అధికారిక లాంఛనాల విషయంలో అదేమీ లేదు. కానీ అక్కడ మళ్ళీ వాళ్ళు అభ్యంతరం పెట్టారు, అంబటి రాంబాబు అడ్డుకున్నారంటే మరి ఆయన నాకు అక్కర్లేదని చెప్పారని కుటుంబ సభ్యులందరూ చెప్తున్నప్పుడు వీళ్ళు కూడా వద్దనుకుంటున్నప్పుడు, కొన్నిసార్లు వాళ్ళు వద్దన్నా కానీ కుటుంబ సభ్యులు కనుక మనసు మార్చుకుంటే ఉండేది వీళ్ళే కాబట్టి వీళ్ళు చెప్పినట్టు వెళ్తారు. రాజకీయ పార్టీలు కూడా సాధారణంగా ఈ అంతిమ యాత్రలు లేకపోతే చివరి ఘట్టాల విషయంలో కుటుంబ సభ్యులు దీని ప్రకారం వెళ్దాము అన్నటువంటి నిర్ణయం తీసుకుంటాయి. ఇక్కడ అంబటి రాంబాబు మీరు ఎందుకు ఆయన వద్దన్నా కూడా ఆయన అన్నారు. కనీసం అక్కడికైనా అయిపోయింటే బాగుండేది. నా ప్రశ్న నాదేంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు, మోచారు అంతిమయాత్రలో అంటే అందరూ ఒక సెంటిమెంట్గా గౌరవం కింద తీసుకుంటారు. కానీ ఇక్కడ అంబటి రాంబాబు ఆపారు, ఆయన అడ్డుపడ్డాడు కాబట్టి ఆయన మీద కేసు పెట్టడం. నేను చెప్తుంది ఇది ఎండ్లెస్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆయన చనిపోయినా కానీ ఇంకా ఆ కేసులు ఇవన్నీ కూడా కొనసాగుతుంటాం. ఆ తర్వాత ఆ కుమార్తె వచ్చి మళ్ళీ వేరే పార్టీ వాళ్ళ దగ్గరికి వచ్చి ఆమె తన పార్టీతో చెప్పడం, ఆమెను ఓదార్చడం, ఇవన్నీ కనుక చూస్తే మటుకు ఒక ప్రశాంతంగా ఆయనకు శాంతి ఈ సమయంలో అయినా అంతిమ శాంతి అంటారు కదా, దానికి కూడా కొంచెం భంగం కలిగిన ఒక వాతావరణం మటుకు చాలా బాధ కలిగిస్తుంది. కుటుంబాల్లో కానీ అనేక సార్లు రాజకీయ పార్టీలు భిన్నమైన పార్టీల్లో ఉంటారు.
కొంతమంది ఆఖరికి ఇప్పుడు తెలంగాణలో మనం చూస్తే చెన్నమనేని కుటుంబంలో కమ్యూనిస్టు, కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్టు, బీజేపీ 3 పార్టీల వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు మామూలుగానే ఉన్నారు, ఏమీ ఇది అవ్వలేదు. కాబట్టి ఇది కొంచెం అవాంఛనీయమైన విషాద బాధాకరమైన సన్నివేశంలో ఈ విధంగా జరగడం చాలా కష్టం అనిపిస్తుంది. ఇటువంటివి జరగకుండా రాజకీయ పార్టీలు, ప్రభుత్వం కూడా మళ్ళీ ఇప్పుడు అక్కడ ఏదో అన్నారు, ఏం జరిగింది, దాన్ని కేసు తీసుకెళ్తే మళ్ళీ వాదన ఇంకేదో ఒక విధంగా ఎవరు రైటు ఎవరు తప్పు. అంబటి రాంబాబుతో ఎవరు అడ్డుకోలేదని వీళ్ళు అంటున్నారు. అంటే అంబటి రాంబాబు నేను ఎందుకు అడ్డుకున్నాను, ఆయన చెప్పారు కాబట్టి నేను అడ్డుకున్నాను కదా అని ఆయన అంటాడు. ఇవన్నీ అవసరమా అంటుంటాం కాబట్టి మనం ఆఖరి ఘట్టంలో ఇంకా అతిమాత్ర అయిపోయి ఆ మనిషి పూర్తిగా శాశ్వతంగా కనుమరుగయ్యే సమయంలో ఇట్లాంటివన్నీ ఎందుకు జరిగాయి, జరగనిచ్చి ఉండకూడదు. అది మటుకు ఆయన అన్ని దశల్లో గట్టిగా ఉద్రిక్తతల మధ్య పోరాడాడన్నట్టే చనిపోయిన తర్వాత కూడా ఆయనకి ఘర్షణలు ఇవి తప్పకపోవడం చాలా విచారకరమైన అంశం. నా ఉద్దేశంలో ఇప్పటికైనా అందరూ సంయమనం పాటించడం చాలా అవసరం. పోలీసులు, ప్రభుత్వం కూడా అప్పుడు ఏదో జరిగింది వాళ్ళు కాదన్నారు, వీళ్ళు ప్రయత్నం చేశారు. అలాగే వైసీపీ వాళ్ళు కానీ అటు కుటుంబ సభ్యులు కానీ పరిష్కారం ఏదో చట్ట ప్రకారం తేడాలు ఉంటే అవి వాళ్ళు పరిష్కారం చేసుకోవచ్చు. మిగిలిన విషయాలు బ్రాండ్ అనేది ఆయనది బ్రాండ్ ఆయనకు ఉంటుంది కదా, అంతే. అదేమి అంత తేలిక బ్రాండ్లు ప్రజా జీవితంలో కానీ ప్రతిభా సంపత్తుల విషయంలో కానీ వారసత్వాలు వాటంతగా రావండి. తర్వాత ఎవరు చేస్తారు, ఎవరు నిలబడతారు, ఎవరు ప్రజల మన్నన పొందగలుగుతారు, వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ఇంకొంతమంది మీడియాలో అప్పుడే ఈయన ఇప్పుడు దూరం కావడం వైసీపీకి మేలు చేస్తుందా, కూటమికి మేలు చేస్తుందా, ఇంకా అసలు అంత్యక్రియలు పూర్తి కాకుండానే రాజకీయంగా ఎవరికి మేలు ఎవరికి కాదని చెప్పడం. ఆయన వైసీపీలో ఉన్నారు, చేరారు, ఐచ్ఛికంగా చేరి దానికోసమే చివరి దాకా ఉన్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు వచ్చారు. దేని మ్యాటర్ కుటుంబము, పార్టీ, వ్యక్తి. ఇంకా దీన్ని ఇలాగే పెంచుకోవటం మటుకు వాంఛనీయం కాదు. పెంచిన కొద్దీ కొత్త వివాదాలు, కొత్త సమస్యలు వస్తాయి. అదైతే అన్ని పక్షాలు దృష్టిలో పెట్టుకోవాలని నేను భావిస్తాను. ప్రభుత్వము, పోలీసులు కూడా తెగే దీన్ని మనిషి పోతే మాత్రమే మనసు ఉంటుంది అని ఏదో అన్నట్టుగా ఆ విభాగం ఉండాల్సిన అవసరం లేదు. సార్ జగన్ క్యాన్సర్ ఘటన, లోకేష్ మాటల దాడి, వైసీపీ స్పీడ్, వంశీ లేఖ, చాలా అంటే ఇవి ఒకటి రాజకీయ పరిణామాలు, రాజకీయ నాయకులు అనుకుంటున్న విషయాలు. నిన్ననే మనము మొన్న అసలు మరీ దాడి ఎక్కువైపోయి రక్తాలు, రాక్షసులు, రక్త పొట్లాలతో బయలుదేరటం ఇవన్నీ జరుగుతున్నాయి, ఇది ఏంటి అని మనం అనుకున్నాం. ఈరోజు అన్నింటిలో, ఈరోజు మీరు వేరే పత్రిక అయితే ఏమో నమస్తే తెలంగాణ చూస్తే కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి రక్త పిశాచి అంటే ఇప్పుడు రక్తము పిశాచి వేరుగా ఉంది. ఇప్పుడు ఆయన రక్త పిశాచి, రేవంత్ రెడ్డి రక్త పిశాచి, ఆయన రక్తము చల్లాలి,